హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో శాతవాహనస్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్ ఇప్పటివరకు ఎన్నో వీడియోస్ చూసాం, బట్ ఈరోజు వీడియో మాత్రం కొంచెం డిఫరెంట్. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మన టాపిక్లోకి వెళితే, శాతవాహన రాజ్యవంశం యొక్క పాలన 1వ శతాబ్దం BC మధ్యలో ప్రారంభమైంది, మరి 3వ శతాబ్దం CE ప్రారంభంలో ముగిసింది. శాతవాహన రాజ్యవంశం యొక్క ప్రాంతం చర్చనీయాంశమైంది. ఇక్కడ శాతవాహనులు మొదట్లో పశ్చిమ దక్కన్లోని ప్రతిష్టన చుట్టూ ఉన్న ప్రాంతంపై తమ పట్టును ఏర్పరచుకున్నారని, మరియు అక్కడ నుండి తూర్పు దక్కన్, ఆంధ్ర మరియు పశ్చిమ తీరానికి విస్తరించారని కొందరు చరిత్రకారులు చెప్తున్నారు. 73 BCలో దేవభూతుని వాసుదేవ కానవ చంపడంతో శుంగ రాజవంశం ముగిసింది. కానవ రాజవంశం మగధను సుమారు 45 సంవత్సరాలు పాలించింది. ఈ సమయంలోని దక్కన్ ప్రాంతంలో మరొక శక్తివంతమైన రాజవంశం ఏర్పడింది. అదే శాతవాహన రాజవంశం. శాతవాహన అనే పదం ప్రాకృతం నుండి ఉద్భవించింది. దీని అర్థం 7 రాజులు సామ్రాజ్యాన్ని పరిపాలించారని. ఇది హిందూ పురాణాల ప్రకారం 7 గుర్రాలచే నడపబడే సూర్యభగవానుడి రథం యొక్క తాత్పర్యం. అయితే అప్పట్లో శాతవాహనులకు కాంటెంపరీస్గా కాన్వలు, మహామేఘవనులు ఉన్నారు. మహామేఘవనాన్ని చేడి అని కూడా పిలుస్తారు. కాంటెంపరీస్ అంటే సమకాలీనులు. చిన్న ఎగ్జాంపుల్గా చూద్దాం. ఎలా అంటే 1 నంబర్ అనే రాజు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో వేరే ప్రాంతాన్ని సెకండ్ అనే రాజు అదే సమయంలో పరిపాలిస్తున్నప్పుడు 1 అనే రాజుకి కాంటెంపరీగా సెకండ్ రాజు వస్తారు, సెకండ్ అనే రాజుకి కాంటెంపరీగా 1 అనే రాజు వస్తారు. ఇలా ఒకే సమయంలో ఉండే రాజులకు ఒకరికి ఒకరు కాంటెంపరీస్ అవుతారు. అయితే శాతవాహనులకు కాంటెంపరీస్గా ఉన్న కానువలు, మహామేఘవనుల గురించి ఒకసారి చూద్దాం. పురాణాల ప్రకారం కానువ వంశానికి చెందిన 4 రాజులు వాసుదేవ, భూమిమిత్ర, నారాయణ మరియు సుశర్మను ఉన్నారు. కానువలను బ్రాహ్మణులకు చెప్పేవారు. ఈ సమయానికి మగధ సామ్రాజ్యం చాలా వరకు క్షీణించింది. భారతదేశంలో నార్త్ వెస్ట్ ప్రాంతం గ్రీకుల ఆధీనంలో ఉంది, మరియు గంగా మైదానంలోని కొన్ని ప్రాంతాలు వివిధ పాలకుల కింద ఉన్నాయి. చివరి కానవ రాజైన సుశర్మన్ శాతవాహన రాజుచే చంపబడ్డాడు. అలానే చేది రాజవంశం, దీన్ని చేది రాజవంశం అని, చేత రాజవంశం అని, మహామేఘవన రాజవంశం అని పిలుస్తారు. వీళ్ళు కళింగని పరిపాలించారు. భువనేశ్వర్ సమీపంలో ఉన్న హాతీగుంప శాసనం దీని గురించి చెబుతుంది. ఈ శాసనాన్ని 3వ చేతిరాజు అయిన కారవేల రాజు చెక్కారు. కారవేల రాజు జైన మతాన్ని అనుసరించాడు. ఉత్తర ప్రాంతంలో మౌర్యుల తర్వాత శుంగులు మరియు కానవులు పాలించారు. ఏది ఏమైనప్పటికీ శాతవాహనులు దక్కన్ మరియు మధ్య భారతదేశంలోని మౌర్యుల తర్వాత విజయం సాధించారు. మౌర్యుల క్షీణత తర్వాత మరియు శాతవాహనులు రాకముందు దక్కన్లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 100 సంవత్సరాలు అనేక చిన్న రాజకీయ సంస్థానాలు పాలించినట్లు తెలుస్తుంది. అయితే శాతవాహనులను మన గ్రంథాల్లో ఆంధ్రులుగా పరిగణించబడ్డారు. ఇంకొన్ని గ్రంథాల్లో కూడా వీరు ఆంధ్రులు అని ఉంది. అయితే శాతవాహనుల శాసనాల్లో ఆంధ్ర అనే పేరు కనిపించలేదు. శాతవాహన రాజ్యం ప్రధానంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు తెలంగాణను కలిగి ఉంది. వారి పాలనలో గుజరాత్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ రాజ్యానికి వివిధ కాలాల్లో వేరే వేరే రాజధానులు ఉండేవి. మనకి ఎక్కువగా 2 రాజధానులు ఉండేవని తెలుస్తున్నాయి. ఒకటి అమరావతి మరియు రెండవది ప్రతిష్టన. శాతవాహనులు ప్రారంభ శాసనాలు 1వ శతాబ్దానికి చెందినవి. వారు కానవాసును ఓడించి మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో తమ అధికారాన్ని స్థాపించారు. ప్రారంభ శాతవాహన రాజులు ఆంధ్రలో కాకుండా మహారాష్ట్రలో కనిపించారు. మహారాష్ట్రలో వారి ప్రారంభ శాసనాలు చాలా వరకు కనుగొనబడ్డాయి. క్రమంగా వారు కర్ణాటక, ఆంధ్రపై తమ అధికారాన్ని విస్తరించారు. శాతవాహనులు బ్రాహ్మణులు మరియు వారు వాసుదేవ, కృష్ణ వంటి దేవతను ఆరాధించేవారు. ఈ శాతవాహన రాజులు వాళ్ళ పేరులో వాళ్ళ తల్లి పేర్లను పెట్టుకున్నారు. గౌతమిపుత్ర మరియు వశిష్ఠపుత్ర వంటి మాతృపదాలను ఉపయోగించారు. సిముఖ శాతవాహన రాజవంశ స్థాపకుడు. జైన బౌద్ధ దేవాలయం నిర్మించాడు. అతని తరువాత శాతకర్ణి I ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. శాతకర్ణి I సైనిక విజయాల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన మొదటి శాతవాహన రాజు. కారవేల మరణాంతరం కళింగను జయించ అతని రాణి నైనిక నాణేఘట్ శాసనాన్ని రాసింది. ఇది రాజును దక్షిణాధిపతిగా వర్ణిస్తుంది. ఇతని తర్వాత హల అనే రాజు వచ్చారు. ఆ తర్వాత శాతవాహన వంశానికి చెందిన గౌతమిపుత్ర శాతకర్ణి వస్తారు. అతను శాతవాహన రాజవంశంలో గొప్ప రాజుగా పరిగణించబడ్డాడు. ఒక దశలో శాతవాహనులు ఎగువ దక్కన్ మరియు పశ్చిమ భారతదేశంలోని వారి ఆధిపత్యాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే ఈ గౌతమిపుత్ర శాతకర్ణి వస్తారో అతను తన పూర్వీకుల భూభాగాలను తిరిగి సాధించారు. శాకలను ఓడించి అనేక మంది క్షత్రియ పాలకులను నాశనం చేసిన ఏకైక బ్రాహ్మణుడు. ఇతను తన ప్రత్యర్థి నహాపానకు చెందిన క్షహరత వంశాన్ని నాశనం చేశాడు. నహాపాన పశ్చిమ సత్రపులకు ముఖ్యమైన రాజు. నహాపాన యొక్క 800 వెండి నాణేళ్లు నాసిక్ దగ్గర దొరికాయి. ఈ నాణేలను గౌతమిపుత్ర శాతకర్ణి తిరిగి ముద్రించారు. అంటే ఆ కాయిన్స్ మీద ఉన్న నహాపాన గుర్తులను తొలగించి ఈయనకి సంబంధించిన ముద్రను వేయించుకున్నాడు. అతని రాజ్యం దక్షిణ కృష్ణ నుండి ఉత్తరాన మాలవ మరియు సౌరాష్ట్ర వరకు మరియు తూర్పున బేరార్ నుండి పశ్చిమన కొంకణ వరకు సాగింది. అతని తల్లి గౌతమి బాలశ్రీ యొక్క
నాసిక శాసనంలో అతను శకులు, పహలువులు మరియు యవలను ఓడించాడని ఉంది. అలానే ఈ శాసనంలో క్షహరతను నిర్మూలించేవాడని, అతను ఏక బ్రాహ్మణని, క్షత్రియుల అహంకారాన్ని నాశనం చేశాడని ఉంది. అలానే అతను బౌద్ధ సన్యాసులకు భూమిని దానం చేశాడు. అతని తల్లి పేరు గౌతమి బాలశ్రీ మరియు అందుకే అతని తల్లి పేరు మీదుగా అతనిని గౌతమి పుత్ర అని పిలుస్తారు. గౌతమి పుత్ర అంటే గౌతమి కుమారుడు అని అర్థం. ఈ వంశంలో రాజులు వాళ్ళ తల్లుల పేర్లను పెట్టుకున్నారు. అతని తర్వాత అతని కుమారుడు వాసిష్ఠ పుత్ర శ్రీ పులమావి అధికారంలో వచ్చారు. ఇతన్ని పులమావి II అని కూడా పిలుస్తారు. వాసిష్ఠ పుత్ర నాణేలు మరియు శాసనాలు ఆంధ్రలో ఉన్నాయి. జునాగఢ్ శాసనాల ప్రకారం అతను రుద్రదామని వర్ణ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతని తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన వంశానికి చెందిన తరువాతి రాజుల్లో ఒకరు. అతను శక పాలకుల నుండి ఉత్తర కోకన్ మరియు మాలవలను తిరిగి పొందాడు. అతని నాణేలపై ఓడముద్రలు కనిపించాయి. అతని నాణేలు ఆంధ్ర, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు గుజరాత్లో లభించాయి. శాతవాహన రాజవంశం యొక్క పరిపాలన పూర్తిగా శాస్త్రాలపై ఆధారపడి ఉంది. వారి పరిపాలన లక్షణాల గురించి కొన్ని గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, రాజు ధర్మాన్ని సమర్థించే వ్యక్తిగా సూచించబడ్డాడు మరియు ధర్మశాస్త్రాలు పేర్కొన్న రాజు ఆదర్శం కోసం అతను కృషి చేశాడు. అలానే కొన్ని గ్రంథాలు శాతవాహన రాజులు రాముడు, భీముడు, అర్జునుడు మొదలైన ప్రాచీన దేవతల యొక్క దైవిక లక్షణాలను కలిగి ఉన్నట్లు వాటిలో ఉంది. వీరు రాజ్యాన్ని జిల్లాలుగా విభజించారు. వారి అధికారులను మౌర్యుల మాదిరిగానే మత్స్యులు మరియు మహామాతులు అని పిలుస్తారు. గ్రామీణ ప్రాంతాల పరిపాలన 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు మరియు 45 సైనికులతో కూడిన సైనిక అధిపతి అయిన గ్రామాధికారి చేతిలో ఉంచబడింది. శాతవాహన రాజ్యంలో 3 రకాల సామంతులు ఉన్నారు: రాజా, మహాభోజ మరియు సేనాపతి. శాతవాహన రాజుల పాలనలో వ్యవసాయం ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. వారు భారతదేశం లోపల మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వివిధ వస్తువుల వ్యాపారం మరియు ఉత్పత్తిపై కూడా ఆధారపడ్డారు. శాతవాహనులు బ్రాహ్మణులకు మరియు బౌద్ధ సన్యాసులకు భూమినిచ్చేవారు. అలానే శాతవాహనులు బ్రాహ్మణులు మరియు బౌద్ధ సన్యాసులకు పన్నులు లేకుండా చేశారు. బ్రాహ్మణులు మరియు బౌద్ధ సన్యాసులు పన్నులు చెల్లించక్కర్లేదు. శాతవాహనులు తమ సొంత నాణేలను విడుదల చేసిన భారతీయ రాజులుగా గుర్తింపు పొందారు. వాటిపై పాలకుల చిత్రపటాలు కూడా ఉన్నాయి. అయితే నాణేల పురాణాలు ప్రాకృతంలో ఉండేవి. వారు సంస్కృతం కంటే ప్రాకృతిని ఎక్కువ ఆదరించారు. అయితే ఈ కాలంలో కొంతమంది పాలకులు హిందువులు మరియు బ్రాహ్మణులుగా ఉన్న వీరు బౌద్ధ మతాన్ని కూడా మద్దతు ఇచ్చారు. అలానే వీరు తమ ప్రాంతాలను విదేశీ ఆక్రమణదారుల నుండి రక్షించుకోవడంలో విజయం సాధించారు మరియు శాఖలతో అనేక యుద్ధాలు చేశారు. శాతవాహన వంశానికి సంబంధించిన చాలా నాణేలు బయటపడ్డాయి. శాతవాహన సామ్రాజ్యంలో వెండి, రాగి, సీసం, పోటీన్ నాణేలు ఉండేవి. శాతవాహనుల నాణేలు వివిధ ఆకారాల్లో ఉన్నాయి. శాతవాహనుల నాణేలపై అనేక చిహ్నాలు కనిపించాయి. వాటిలో ప్రధానమైనవి చక్ర చిహ్నాలు, శంఖం చిహ్నాలు, లోటస్ చిహ్నాలు, నందిపాత చిహ్నం, ఓడ చిహ్నం, స్వస్తిక్ చిహ్నాలు ఉన్నాయి. శాతవాహనుల నాణేలపై జంతు రూపాలు కూడా ఉన్నాయి. శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరు ఇతర కులాలు మరియు మతాలను గౌరవించారు, మద్దతు ఇచ్చారు మరియు వారికి విరాళాలు కూడా ఇచ్చారు. దక్కన ప్రజలకు ఇనుము మరియు వ్యవసాయం వాడకం. దక్కన ప్రజలు కూడా పత్తిని బాగా ఉత్పత్తి చేశారు. దక్కన ప్రజలు ఉత్తర భాగంలో ఉన్న ప్రజలతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. అలా ఉత్తర భాగంలో ఉన్న ప్రజలతో పరిచయాలు ఏర్పరచుకోవడం ద్వారా నాణేలు, కాలిన ఇటుకలు, రౌండ్ షేప్ బావులు మొదలైన వాటి ఉపయోగం నేర్చుకున్నారు. అలానే వేస్ట్ వాటర్ బయటికి పోవడానికి భూమిలో నుంచి కాలువలకు దారిని నిర్మించారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీస్ అన్నమాట. ఈ కాలంలోని ముఖ్యమైన స్తూపాలు అమరావతి మరియు నాగార్జునకొండ. పులమావి IV ప్రధాన శాతవాహన వంశానికి చెందిన చివరి రాజుగా పరిగణించబడ్డాడు. అతని మరణం తర్వాత సామ్రాజ్యం క్షీణించింది. శాతవాహన రాజవంశం పతనం తర్వాత మొత్తం రాజ్యం 5 చిన్న రాజవంశాలుగా విభజించబడింది. అభిరాస్ పశ్చిమను ఆక్రమించారు. చతుస్ నైరుతి భాగాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లవులు అగ్నిని పాలించారు మరియు శాతవాహనుల అనుషాంగిక శాఖ ఉత్తర ప్రావిన్స్ను ఆక్రమించింది. క్రీస్తు శకం 3వ శతాబ్దం ప్రారంభంలో శాతవాహనుల తర్వాత తూర్పు ప్రాంతంలో ఇక్ష్వాకులు పాలించారు. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.